ఓకే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆలగడ్డ మల్టీ ల్యాబ్స్. ఈరోజు వచ్చేసి వీడియోలో ఏంటంటే మనం చేపలు పట్టడానికి చెరువుకి వెళ్తున్నామండి. చెరువు ఏంటంటే కొంచెం ఫారెస్టర్లో ఉందండి. మనం వెళ్ళేటప్పుడు మనకు అక్కడక్కడ సారవాళ్ళు కనిపిస్తారు. సారవాళ్ళు కనిపిస్తున్నప్పుడు మీరు ఎక్కడికి వెళ్తున్నారమ్మా అని అడుగుతారు ఫ్రెండ్స్. అందుకు ఓకే అండి, మనమైతే రిజర్వాయర్కి వచ్చామండి. మీకు రిజర్వాయర్ చూపిస్తాను చూడండి. మనం రిజర్వాయర్కి అయితే వచ్చామండి. నీళ్ళు ఎన్ని బైకులు ఉన్నాయో వాళ్ళు చేపలు చూడండి. చేపల వాళ్ళు ఎంతమంది వచ్చారో వాళ్ళల్లో నేను కూడా ఒకదాన్ని. చేపలక్క ఫ్రెండ్స్ అలాగే పెట్టేట్టున్నారు నాకు పేరు చేపలక్క అని. చూడండి మా ఊరి చెరువు ఎలా ఉందో. మన ఊరు చెరువు. మన ఊరు చెరువు అండి ఇది. ఫారెస్టర్లో ఉంది మొత్తం. అంతా మగవాళ్ళు వచ్చారు. అంతా వీళ్ళు ఇప్పుడు అయ్యే నీళ్ళ తెప్పలు ఉంటారు కదండి, ఆ తెప్పలు తీసుకురావడానికి వెళ్ళారండి అందరు తేవడానికి. వల్ల మూటలు తెప్పలు మా నీళ్ళలో వేసుకుంటామే తెప్ప. కొంతమంది పడవలు అంటారులే, కానీ మేమైతే తెప్ప, నీళ్ళలో పోయే తెప్ప అని అంటామండి. ఆ వల మూటలు తెప్పలు అన్నీ తెచ్చుకోవడానికి వెళ్ళారు. ఇక్కడ ఉండే నాలుగు బైకులు వాళ్ళు. మేము కూడా వెళ్తున్నామండి తెచ్చుకోవడానికి. ఇక్కడ ఎందుకంటే బయట పెడితే తొక్కి ఇరగదే. బొచ్చా నువ్వు కాదబ్బా, నేను కూడా తీసుకొచ్చా బొచ్చా. నువ్వు తీసుకొచ్చినావు నేను తీసుకొచ్చినా చూపించాక నీకు పద్దనీడి. చాలా మంది వచ్చారండి. మేము ఇక్కడ ఒక అబ్బాయి వెళ్తున్నాడు, అక్కడ ఒక అబ్బాయి వెళ్తున్నాడు. వీళ్ళు ఇట్ట పోతే మేము ఎట్ట పోవాలబ్బా. మేము గుండం మీద పోతాం ఫ్రెండ్స్ ఈరోజు. ఆగు నేనొచ్చా ఆగు. రోజు వేసేదానే కదన్నా, ఎందుకు ఇరిపోద్ది. చూడండి ఎంతమంది వచ్చాం ఫ్రెండ్స్ మేము ఈరోజు చెరువుకి. చాలా మంది వచ్చారు ఈరోజు. చూడండి అక్కడ ఒకరు ఇక్కడ ఒకరు వెళ్తున్నారు. మేము కూడా వెళ్ళాలండి. టైం ఎందుకంటే టైం బార్ అయిపోయింది. వాళ్ళతో పాటు వెళ్తూనే మేము వల్ల వేయగలుగుతాము, లేకుంటే వేయలేమండి. ఉంటానండి. ముప్పై కేజీల గంగం ఇచ్చిన కాడికే అబ్బా. ఈ రాళ్ళు ఎందుకంటే వల కట్టుకోవడానికండి. నీళ్ళల్లో ఎక్కడ మొద్దులు ఉండవు కదా, మొద్దులు ఉండవు కాబట్టి మనం వలకి చివరిన రాయి కట్టి నీళ్ళల్లో ఇడిచి వల వేయాలండి. మీకు చూపిస్తారండి. పొద్దు వాళ్ళ 2-3 వేయాలంటే కొద్దిగా పద్ది రోజు. అనేటి తెడ్డు లాంటిది అనుకోంగా. లక్ష పాదాలు.
చూడండి నీళ్ళల్లో చెప్పక కింది పెట్టకూడదండి, కాలు కింద పెట్టకూడదు, కొంచెం పైకే పెట్టుకోవాలా. అప్పుడైతే మనకి చెత్త ఫ్రీగా వద్ది లోపలికి. మా ఊళ్ళో అయితే అండి వారం నుంచి అయితే ఏ పనులు లేవు కాబట్టి ఇంకా పనులు లేనప్పుడు మనమైతే చెరువుకి అయితే రావాల్సిందే. ఎందుకంటే మనం ఇంకా మన జీవనాధారం చెరువుకు రావడమే కాబట్టి. ఊళ్ళో కూలి పనులు లేనప్పుడు ఏంటంటే వచ్చేసి చెరువులోకి చేపలకు వస్తానండి నేనైతే. ఇదండి ఈ రాయి ఎందుకని మీరు అడుగుతారేమో. ఈ రాయి ఎందుకంటే దీనికి తాడు బాగా ఇలా కట్టి ఆఫ్నే ఉన్నది. వదనండి ఇంకా చేపలు వల వేసేది ఏ విధంగా వేసేది చూపించండి. కాలేజీ కింద ఆడుతూనే ఉండాలి. నీళ్ళు వచ్చి కలుపుకోవాలండి వాళ్ళకి. కలుపుకుంటే మనకు వల ఏంటంటే ఫ్రీగా వస్తుంటుందండి. వల వేసేది ఇలాగనేనండి. ఈ పూస అనేది కింది పడాలండి. ఇలాగ పడాలి కిందికి. వలకి ఎందుకు కట్టామంటే పెద్ద గాలి లేచినప్పుడు తాడు కాకుండా పూస కట్టామండి. ఎంత గాలి తోలినా కానీ తాడు కాదండి. అంటే ఇలా అనడం అంటే చాలా కాళ్ళ నొప్పులండి. బాగా ప్రాక్టీస్ అయ్యింది అలా, లేకుంటే చాలా ఇబ్బంది అవుతుంది, ఇబ్బందిగా ఉంటుంది. మనకు అనేది అలవాటు ఉండాలండి. కాళ్ళతో అనడం మనకు అలవాటు ఉండాలి. అలవాటు ఉంటే వేసుకుంటూ ఉండాలి. నాకు ఈ వల వేసుకోవడం ఎట్లా అలవాటు ఏంటంటే ఎందుకు అలవాటు ఏంటంటే అండి మా హస్బెండ్కి యాక్సిడెంట్ అయింది. మోకాలికి దెబ్బ తగిలిందండి. 5 సంవత్సరాల నుంచి తగిలి అప్పటి నుంచి నాకు అలవాటు ఇది వేయడం. ఇప్పుడు కూడా ఇప్పుడు అంటే మా ఆయన వేయలేడు, నేనే వేయాల్సిందే. నేను చేసేదానండి. మా ఇల్లు గడిచేది ఇలాంటి గడవదండి. ఎందుకంటే మా ఆయన ఎక్కువ శాతం మళ్ళా చూడండి మోకాలు చూడండి అంత ఫ్రీ. మనకైతే బాగుంది కాబట్టి ఇలా అంటున్నాం మనము. మామూలుగా ఇప్పుడు మా ఆయనకి ఏంటంటే ఆపరేషన్ జరిగింది కాబట్టి ఈ మోకాలు తనలేడండి, ఎక్కువ ముడసలేడు. ఎంతసేపు ఉన్నా ఇలాగా నిలుపుకొని ఉండాలి కాలు, అది ఇటు ముడవదండి. అందుకు కాబట్టి నేనే చెరువుకు వచ్చేది. మాకు వచ్చిన కష్టాలు అలాంటివండి. ఈ పని అయితే ఏదో సాయంత్రం వచ్చి పని లేనప్పుడు అంటే ఇంకా ఇలా వచ్చి ఇట్లా చేసుకొని వల ఇడుచుకొని పోతూనే ఉండాలి. మనమైతే చేపలు గంగమ్మ తల్లి మనకి ఇచ్చే చేపలు, లేకుంటే ఆ రోజు ఖాళీగానేనండి. ఇంకా మళ్ళీ కూలి పనికి వెళ్ళాల్సిందే. మా పెద్దమ్మ కూడా ఛానల్ అంటుందండి, వలలు వేసేది నేర్చుకోండి అని అంటుందండి మా అమ్మ వాళ్ళక్క. కాకపోతే ఏంటంటే నేను మా ఆయన మా పెద్దమ్మ ఇద్దరు కలుసుకొని బాగా చెప్పేవాళ్ళు, వల వేసేది నేర్చుకోమే నువ్వు, వాడట మంచం మీద ఉంటే నువ్వు ఎలా చేసుకుంటావు పని అని అనేది మా పెద్దమ్మ కూడా. కానీ మా పెద్దమ్మ అక్కడి నుంచి ఇంతవరకు వచ్చేసాను. ఇంకా వెళ్ళాలండి. ఇంకా వల దండిగా ఉంది కదా, ఇందులోకి మూట ఉంది, వెనకలకు మూట ఉంది. ఈ రెండైతే వేసేసేయాలి నేను ఈరోజు. నాకు ఈ రెండు వచ్చినాయండి. కూలిబాటు పడేది ఇలాంటి పడదండి. ఏదో గోదావరి చిప్పలో చిన్న రోకులో లేకుంటే బొచ్చెలో అలా తగులుకుంటాయండి. ఆ చేపల కోసమేనండి నేను ఈ కష్టపడేది. గంగమ్మ తల్లి ఇచ్చే పర్వాలేదు. వల అయితే అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి ఎంత దూరం వచ్చిందో. అంత దూరం వచ్చిన కల్లా బాగా కాళ్ళ నొప్పులు వచ్చేసేయండి.
రాయండి, చివరికి రాయి కట్టుకోవాలండి. ఇలా రాయి కట్టుకొని రాయిని ఇక్కడ వదిలేసేయాలండి. చూడండి అలా బాగా బిరుగు రావాలని ఎన్నికొస్తున్నానండి ట్రైన్. చూడండి ఇలా బాగా వంగి అలానే ఇలా వండి పెట్టాలండి రాయి. ఆ చెప్పులు అక్కడ ఉన్నాయి. నేనైతే చేతి పనులు లేవండి నా దగ్గర, ఓన్లీ చెప్పులు తెచ్చుకున్నాను. ఈ చెప్పులతోనే వెళ్ళాలి బయటికి. ఉదయాన్నే అయితే వచ్చామండి. మనం నిన్న వలేసాం కదా, ఆ వల కోసం అయితే వచ్చామండి. అక్కడ చేపలు పడ్డాయా లేదా అని మనం చూడడానికి. చేపలు పడిన తర్వాత మీకు చూపిస్తానండి. మనమైతే వల దగ్గరికి వచ్చామండి. మనం నిన్న రాయి కట్టి ఇడిచాం కదా ఈడ, ఆ రాయి మీకు చూపిస్తాను చూడండి. ఓ ఎంత లోపల, చాలా లోపల ఉందండి రాయి, ఇది రావడం లేదు. ఇదండి రాయి. చూసుకోబోతుంది, కొర్రు పడింది. షాప్ అనుకునే వాళ్ళు మొద్దు పడి, ఇట్లాంటి మొద్దులు కూడా పడుతుంటాయండి. కొమ్మలు మొద్దులు ఇలాంటివన్నీ తీసుకోవాలా, ఇవన్నీ ఇడిపించుకొని తీసేసుకొని పదడాలి మనం. పడిందండి, ఇదండి చూడండి. చూడండి ఫ్రెండ్స్, చేప పడింది. ఈ ఉంగరం చాలా నాకు అడ్డం వస్తుందండి. ఉంగరం అయితే తీసేస్తున్నాను, ఎందుకంటే చేప పడినప్పుడల్లా తట్టుకుంటుంది. చూడండి ఫ్రెండ్స్, మనకు చేప పడింది కాబట్టి చికెన్ కూడా మన దగ్గరనే ఉండాలి. ఎందుకంటే చేప నీళ్ళలో పడిపోతే మనకు చిక్కదు కదండి. ఇలా తొడ కింద పెట్టుకోవాలి చికెన్ని. ఓ కనకలాడుతుంది ఇది. చూడండి ఫ్రెండ్స్, చేప పట్టాను ఈరోజు నేను. మాకైతే అదే కాగ్యండి అంటారు కదండి, ఆ చేప అయితే పడింది. వదిలిపెట్టానండి చికెన్లోకి. అండి ఇవన్నీ చచ్చిపోయింది అనుకునేదండి, ఎన్ని బతికిన చేపలేనండి. ఇది గోదావరి బచ్చండి, ఇది దీన్ని బాగా చాలా బిర్రు పట్టుకోవాలి, లేకుంటే చేతులకు తినిపిస్తుంది. ఇది గోదావరి చెప్పనా, ఇదే గోదావరి చెప్పండి. దిగోండి, ఇక్కడ ముళ్ళు చూడండి ఎలా ఉన్నాయో. ఇది ఏమో కూడా కదిలిందంటే మనం చేపని ఏం పట్టుకోలేకపోయినాం అనుకో, చేతులు అయితే తెగిపోతాయండి. బాగా దీన్ని బిర్రుగా పట్టుకోవాలండి. కన్నులు పట్టుకోకుంటే చెక్కిళ్ళు పట్టుకోవాలండి బిర్రుగా, ఇలాంటిది మనం కొట్టేస్తుంది అని. నల్ల చేప, ఇది ఎక్కువ ఫాస్ట్గా ఉండే చేప నీళ్ళల్లో. దీని చెక్కులు బిర్రుగా పట్టుకోవాలా. ఈ చేపని నోట్లో ఏలు ఇక్కడ చేయి పెడితే కదలాడదు. ఇలా ఇలా పట్టుకోవాలి ఫ్రెండ్స్, చేపని ఇలా పట్టుకుంటే కదలాడలేదు చేప.
ఇది నేను ఏ మొక్కలో ఈ ఏలు తీర్చే ఇంకా నాకు చెయ్యి బద్దలు తెంచేస్తుంది ఇది. నేను ఏలు ఇక్కడ బిర్రుగు పట్టేశానండి. చూడండి ఇది బాగా సిక్కు చేసిందండి చేప. ఈ వల తీయాలంటే చాలా కష్టమైంది. ఇది బాగా సిక్కు చేసి పెట్టింది లోపల. ఇలా తీయాలండి చేపని. బాగా సిక్కు చేసిన పెట్టిన ఆ వలని నేనైతే ఇడిపించానండి. ఇడిపించి చేప పట్టుకున్నానండి. ఈ ఆడచేత పట్టుకున్నాను నేను. చుక్క జిలేబీ పడిందండి. మనకైతే కామెంట్లో ఏమంటారో చెప్పండి. ఇది చుక్క జిలేబీ అండి. దీన్ని కూడా బాగా బిర్రుగా పట్టుకోవాలి ఇలాగా. చూడండి మనకైతే మళ్ళీ అలాంటి జిలేబీ పడింది, చుక్క జిలేబీ. దీన్ని ఎలాగే తీసుకున్నాం చూడండి. ఇలా గవ్వలు ఇలాంటివి అన్నీ ఉంటాయండి. అన్ని ఇక్కడ నీళ్ళని క్లీన్ చేసుకోవాలా వాళ్ళని. చుక్క జిలేబీ అదే ఇక్కడ వచ్చేసి మా చెరువులో అన్ని గోదావరి బచ్చిలే పడతాయండి. మనకైతే చేపలు అయితే పడ్డాయి ఈరోజు. అన్నీ గోదావరి చిప్పలే పడాయండి. ఇవ్వండి చేపలు. బయటికి పోదండి చూపిస్తా. మూట కట్టుకోలేదు ఆడ హడావిడి చేపలు పడినాయని కొంచెం సంతోషం ఎక్కువైందండి. చేపలు పడినాయని ఈరోజు. చూపిస్తాను చూడండి. రెండు కాకిగండలు పడ్డాయండి. అన్నీ గోదావరి చిప్పలే. ఇవి మాకెళ్ళి వచ్చేసి కేజీ 30 రూపాయలు ఉంటాయండి. నా అంచనా వచ్చేసి 8 కేజీలు ఉంటాయి. నా కూలి వాటి ఈరోజు 250 ఉండొచ్చు, ప్లస్ 300 కూడా ఉండొచ్చు. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బాయ్, ఉంటా ఫ్రెండ్స్.